పాము కాటేస్తే ఏం చేయాలి, ఏం చేయొద్దు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పాము కాటు వేయడం అనేది చాలా అర్జెంటుగా ప్రాణాలు కాపాడుకోవాల్సిన టైం. గట్లాటప్పుడు కంగారు పడకుండా చకచకా అడుగులు వేయాలి. ఫస్ట్ పాము ఉన్న జాగా నుంచి దూరంగా జరగాలి. కాటు తిన్న మనిషిని అస్సలు కదలనీయొద్దు. కదిలితే విషం ఒళ్ళంతా గబగబా వాగుతుంది. ఒంటిపై ఉన్న గట్టి నగలను, ఇరుకైన బట్టలను తీసేయాలి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దవాఖానకు తీసుకొని పోవాలి. యాంటీ వెనమ్ మందు ఇప్పించాలి. ఫస్ట్ ఎయిడ్ సరిగ్గా ఇస్తే ప్రమాదం నుంచి ఈజీగా కాపాడుకోవచ్చు. అసలు పాము కాటేస్తే ఏం చేయాలి అంటే నిమ్మలంగా ఉండాలి, కదలొద్దన్నమాట. కాటు వేసిన మనిషిని అస్సలు కదలనీయకుండా ఒకే దగ్గర ఉంచాలి. మనిషి కదిలితే విషం రక్తంలోకి స్పీడ్గా కదిలిపోతుంది. మనిషి రక్తంలో ఈజీగా కలిసిపోతుంది అన్నమాట. గాయమైన చేతిని, కాలిని కదపొద్దు. పాము కరిచిన భాగం గుండె కంటే కింది లెవెల్లో ఉండేటట్లు చూసుకోవాలి. ఇరుకైనవి తీసేయాలి. కాటేసిన చోట్ల వాపు రాకముందే చేతికున్న ఉంగరాలు, వాచీలు, గాజులు, గట్టిగా ఉన్న చెప్పులు, షూస్ లాంటివి తీసేసేయాలన్నమాట. గాయాన్ని కడగాలి. కాటు వేసిన జాగాను మంచినీళ్ళతోని శుభ్రంగా మెల్లగా కడగాలి. కట్టు కట్టాలి. గాయం పైన ఒక శుభ్రమైన పొడిగా ఉన్న బట్టను లేదా కట్టుని మంచిగా లూజ్గా కట్టాలి. పామును గుర్తుపట్టాలి. ప్రాణాలకు ముప్పు లేదనుకుంటేనే దూరం నుంచి గా పామును ఒక ఫోటో తీసుకోవాలి. లేదా దాని రంగు, రూపం ఎట్లుంటుందో కరెక్ట్గా గుర్తుపెట్టుకొని డాక్టర్కు చెప్పాలి. డాక్టర్ దగ్గరకు పోతే వాళ్ళు ముందు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఏ పాము కరిచింది అని అడుగుతారు. అప్పుడు ఆ ఫోటో చూపెట్టవచ్చు. లేదంటే దాని రంగు, రూపం ఎట్లుంటుందో చెప్పొచ్చు అనమాట. మనిషిని గమనించాలి. ఆ వ్యక్తి శ్వాస ఎట్లా తీసుకుంటున్నాడు, పల్స్ ఎట్లుంటుందో చూసుకోవాలి. ఒకవేళ వాళ్ళకు వాంతులు వస్తుంటే గాలి ఆడేందుకు వీలుగా మెల్లగా ఎడమ పక్కకు తిప్పి పడుకోబెట్టాలి. పాము కాటేస్తే అస్సలు చేయకూడని పనులేంటో కూడా తెలుసుకుందాం. గట్టిగా తాడు కట్టొద్దు. కాటేసిన చోట పైన తాడుతోని గట్టిగా బట్టతో కానీ గట్టిగా ముడివేయొద్దు. దీనివల్ల రక్త ప్రసరణ ఆగిపోయి ఆ చెయ్యి లేదా కాలు పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉంటుంది. అట్లా చేయకూడదు. ప్లేట్తో కోయడం, నోటితో విషం పీల్చడం చేయొద్దు. గాయం దగ్గరే ప్లేట్తో కోయడం కానీ నోటితో విషాన్ని గుంజడం కానీ అస్సలు చేయొద్దు. దీనివల్ల ఎలాంటి లాభం ఉండదు. పైగా కొత్తగా ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. అటువంటి పాత పద్ధతులు అస్సలు చేయకండి. ఐస్ ముక్కలు లేదా నీళ్లు పెట్టొద్దు. గాయం పైన ఐస్ పెట్టడం కానీ చల్లటి నీళ్లతో ముంచడం కానీ చేయొద్దు. దీనివల్ల లోపల చర్మం ఇంకా ఎక్కువ ఖరాబ్ అవుతుంది. సొంతంగా పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు వేసుకోవద్దు. ఆస్పిరిన్, ఐబుప్రోఫెన్ లాంటి నొప్పుల బిళ్ళలను అస్సలు మింగొద్దు. ఇవి రక్తాన్ని పల్చగా చేసి దాంతో రక్తం గారడం మొదలవుతాయి అన్నమాట. పామును చంపేందుకు లేదా పట్టేందుకు పోవద్దు. మిమ్మల్ని కరిచిన పామును చంపాలని కానీ పట్టాలని కానీ ట్రై చేయొద్దు. దానివల్ల అది ఇంకోసారి కరిచే అవకాశం ఉంటుంది. రిస్క్ ఎక్కువవుతుంది. కాటు తిన్న మనిషికి ఆల్కహాల్ కానీ కెఫెన్ అంటే కాఫీ, చాయ్ లాంటివి అస్సలు ఇవ్వద్దు. ఇవి తాగితే గుండె స్పీడ్గా కొట్టుకొని విషం ఒంట్లోకి ఇంకా వేగంగా పోతుంది. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్, కమెంట్, షేర్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బటన్ని ఆన్ చేసుకోండి.